మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్న స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆర్బీఐ మరి వడ్డీ రేట్లు కొద్ది రోజులు తగ్గించబోతుంది. మరి ఈ టైంలో ఎకానమీ బూస్టప్ అవ్వాలి అంటే ఎలా అంటారు? సో బేసికల్గా ఇప్పటికే జిఎస్టీ కటింగ్లతోటి మనం చూస్తున్న న్యూస్, ఈ కామర్స్ సేల్స్ ఇవన్నీ బాగా బూస్ట్ అవుతున్నాయి ఆల్రెడీ. అండ్ 12 lakh ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆల్రెడీ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ సంవత్సరం ఎక్కువ మందికి మనీ సేవ్ అవుతుంది అనమాట. అందుకని ఆ డబ్బు కూడా కన్సంప్షన్ కోసం ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే ఎక్కువ మంది కార్లు ఎందుకు కొంటున్న రీజన్ అదే. ఈ సంవత్సరం ట్యాక్స్లు తగ్గిపోతున్నారు కాబట్టి ఆ మిగిలిపోయిన డబ్బుతోటి ఈఎంఐ కట్టి తీసుకుంటున్నారు అనమాట. ఇప్పటికే ఆర్బీఐలో ఈ సంవత్సరం 2 times రేట్ కట్ చేశారండి. ఇప్పుడు థర్డ్ కటింగ్ నెక్స్ట్ మంత్ ఉంటుంది అంటున్నారు. ఓకే, ఎట్టగా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిపోతున్నారు కాబట్టి వరల్డ్ వైడ్ కూడా మెజారిటీ సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ ఇంకో రౌండ్ కటింగ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఈ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఎకానమీ ఎలా బూస్ట్ అవుతుందంటే, ఒకటి వడ్డీ రేట్లు తగ్గడం అంటే చీపర్ ఇంట్రెస్ట్. చీపర్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఎక్కువ మంది ఏంటంటే లోన్ తక్కువ రేటు కొత్తగా అని చెప్పి తీసుకొని వాళ్ళకి నచ్చినవి కొంటారు. ఇప్పుడు కార్లు ఉన్నాయి అనుకోండి, ఈఎంఐ 2000కి ఇస్తున్నారు వాళ్ళు. ఎలా 2000 ఈఎంఐ అంటే ఎవరైనా తీసుకోవచ్చు కదా. అందుకని ఎక్కువ మంది తీసుకుంటున్నారు. రీజన్ ఏంటంటే అఫోర్డబిలిటీ పెరిగింది కాబట్టి. అందుకని వడ్డీ రేట్లు కూడా తగ్గితే ఎక్కువ మంది లైన్లోకి వస్తారు. అంటే అందుకని ఎంత తగ్గితే వడ్డీ కన్జంప్షన్ అంత పెరిగింది. పబ్లిక్ ఏం చేస్తారంటే ఇక వడ్డీకి తగ్గింది కదా అని చెప్పేసి అవసరం లేకపోయినా తీసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ టీవీ అంటాడు, టీవీ కూడా ఉందనుకోండి, కూర్చోడానికి క్వశ్చన్ స్టేట్స్ అంటాడు, అవి కూడా ఉన్నాయి అనుకోండి, పెట్టుకున్న స్పేస్ ఎక్కువ కాదు, డబుల్ బెడ్రూమ్ 3 bedroom అంటాడు, అది కూడా ఉందనుకోండి, మరి పార్కింగ్ కూడా ఉండాలి కదా, పార్కింగ్ కారు ఉండాలి కదా అంటాడు. ఒక్కదానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తక్కువ వడ్డీ దొరుకుతుంది ఒక రీజన్ తోటి. అట్లా బూస్ట్ అవుతూ ఉంటారు అనమాట. కొంతమంది డైలమాలో ఉంటారు, కొనాలా లేదని. తక్కువ వడ్డీ అనగానే కొంటారు. ఇప్పుడు హౌస్ ఉందనుకోండి, హౌసింగ్లో కరెంట్ ఇప్పుడు 7.5 నుంచి 8 నడుస్తుంది. ఇప్పుడు హౌసింగ్ లోన్ కనుక 6కి వచ్చింది అనుకోండి, చాలా మంది కొంటారు. ఇల్లు అవసరం లేకుండా కొంటారు. ఇల్లు ఉంటే ఇల్లు కోసం కొంటారు, ఎందుకంటే తక్కువ రేటుకు దొరుకుతుంది కదా అని చెప్పేసి. అట్లా హౌసింగ్ లోన్స్ ఏదైనా సరే బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ చీపర్ లోన్ దొరుకుతాయి కాబట్టి ఆటోమేటిక్గా బిజినెస్ కొంటాం ఏం చేస్తారనమాట. రెండోది అంటే సేవింగ్ అకౌంట్లో డబ్బు పెట్టినప్పుడు ఇంకా వాళ్ళకి వ్యక్తి పుట్టింది, ఎక్కువ వడ్డీ రావట్లేదు కదా, దాని బదులు కనీసం లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా డబ్బులు తీసేసేసి అండ్ ఖర్చు పెట్టుకోవడం ఏం చేస్తారు. వడ్డీ రేట్లు పెరిగితేనేమో అట్రాక్టివ్గా ఉంది అని చెప్పేసి ఆ కొన్ని వాటిని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ డబ్బు దీంట్లో పెడతారు. బట్ ఇక్కడ వడ్డీ రేటు తగ్గడం ద్వారా ఏంటంటే వాళ్ళు విరక్తితోటి ఆ డబ్బు తీసుకుని వాళ్ళు కూడా కన్సంప్షన్ బిగిన్ చేస్తారు అనమాట. సో ఆటోమేటిక్గా ఆ డబ్బంతా మార్కెట్లోకి వచ్చేస్తుంది. అండ్ థర్డ్ వన్ అండ్ హౌసింగ్ లోన్స్, ఆల్ గాడ్జెట్ లోన్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏంటంటే కంపెనీ ప్రొడక్ట్ బాగా పెరిగిపోద్ది. అంటే బిజినెస్ గ్రో అవుతుంటుంది. బిజినెస్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే బిజినెస్ గ్రో అవుతుంది కదా, ఆ డిమాండ్ తగ్గట్టు ఎక్స్పాండ్ చేయాలి కదా బిజినెస్ని. వాళ్ళు కూడా లోన్ తీసుకొని బిజినెస్ ఎక్స్పాండ్ బిగిన్ చేస్తారు వాళ్ళు కూడా. అంటే కన్జ్యూమర్ దగ్గర నుంచి డిమాండ్ క్రియేట్ అయితే ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేయటం కోసం కంపెనీ వాళ్ళు కూడా వడ్డీ తెచ్చుకొని వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మోర్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. మోర్ జాబ్స్ అంటే మోర్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి మళ్ళీ పబ్లిక్ మళ్ళీ లోన్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక సైకిల్ అనమాట, నిరంతరం మోగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంతో ఏంటి నాన్ హౌసింగ్ కంపెనీస్, బ్యాంకులు వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ మంది డబ్బులు ఇస్తున్నారు కదా, ఎన్పిఏ తగ్గి వాళ్ళు కూడా ఎక్కువ బిజినెస్ జరిగింది. అంటే బ్యాంకులకు ఎక్కువ బిజినెస్ జరిగింది, పెద్ద కంపెనీలకి ఎక్కువ లాభాలు, ఎక్కువ డబ్బులు తక్కువ రేటుకే ఎక్కువ డబ్బులు పట్టుకొచ్చి బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం వల్ల అది అవుతుంది. కన్జ్యూమర్స్కి ఎక్కువ తక్కువ రేటుకే దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువ వస్తువులు కొంటాడు, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, కంపెనీ వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు కాబట్టి ఎకానమీ అంతా ముందు పోతూ ఉంటుంది అనమాట. అందుకని వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఎకానమీలో ఇదే టైంలో డిమాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బట్ అదే టూ మచ్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. అందరికి అవసరం లేకపోయినా కొంటాం ఏం చేస్తారు. అందుకని ఇన్ఫ్లేషన్ పెరగకూడదు, డిమాండ్ కిల్ అవ్వకూడదు, బ్యాలెన్స్ వేలో ఉండాలన్నమాట. అది ఆర్బీఐలు చేస్తూ ఉంటారు. అందుకని ఆర్బీఐలు ఇన్ఫ్లేషన్ పెరగకుండా అదే టైంకి తగ్గని చెప్తాడు. సో వడ్డీ రేట్లు బాగా తగ్గడం ద్వారా ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. వడ్డీ రేట్లు టూ మచ్ పెరిగినప్పుడేమో ఎకానమీ స్క్వీజ్ అయిపోద్ది అనమాట. అందరూ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉంటారు. మొత్తానికి తొందరలో ఆర్బీఐలో నువ్వు అన్నట్టు ఇంకొక రౌండ్ కట్టింగ్లు ఉండే ఛాన్స్ ఉంది డెఫినెట్గా ఇండియాలో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇండియాలో బాగా తగ్గింది, ఒక డికేడ్ లోపలికి వెళ్ళిపోయింది ఇన్ఫ్లేషన్. జిఎస్టీ పుణ్యం అంటే ఇంకా తగ్గిద్ది అది. ఇన్ఫ్లేషన్ బాగా తగ్గుతుంది కాబట్టి ఆర్బీఐకి ఎక్కువ ఛాన్స్ ఉంది బ్యాంక్ వడ్డీ రేట్లు కట్టడానికి. వడ్డీ రేట్లు కట్ అయ్యే కొద్దీ జనాలకి అఫోర్డబిలిటీ పెరుగుతూ ఉంటుంది, మోర్ కన్జంప్షన్ చేస్తూ ఉంటారు. అందుకని ఎకానమీ మోర్ డైనమిక్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే వరల్డ్ వైడ్గా ఈ వార్ ఎకానమీ నడుస్తూ ఉంది, అన్సర్టనిటీ ఉన్నా సరే ఇండియాలో ఎందుకు అంత కంఫర్ట్గా ఉందంటే ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉండబట్టి. డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో
ఇది ఎకానమీ బూస్ట్ చేసుకుంటా పోద్ది. మీరు 2 months తర్వాత చూసారనుకోండి చాలా గుడ్ న్యూస్ వస్తూ ఉంటాయి వీటన్నిటి నుంచి. అయితే స్టాక్ మార్కెట్ ఇన్స్టెంట్గా ఈ న్యూస్ తోటి ముందు పోద్ది అంటే మార్కెట్లో అలా వర్క్ చేయవండి. అది గుడ్ రిజల్ట్ వచ్చినా అది పట్టణం స్టార్ట్ అవుద్ది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు లేదు, 3 నెలల తర్వాత ఏం జరిగింది దాన్ని ఇన్బుల్డ్ చేసుకుంటూ ముందు పోతూ ఉంటుంది అనమాట. బేసికలీ సెంటిమెంట్స్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ లాంగ్ టర్మ్లో ఎకానమీ డెఫినెట్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ముందు పోద్ది. ఎందుకంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే 1000 మందికి, అమెరికాలో అయితే 500 మంది కార్లు ఉంటాయి, ఇండియాలో ఉంది 26 మందికి. కాబట్టి పెద్ద స్కోప్ ఉంది. ఇప్పుడు అఫోర్డబిలిటీ పెరుగుతుంది అండ్ తక్కువ రేటుకి లోన్ దొరుకుతుంది కాబట్టి బూస్ట్ అవుతుంది. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.